లాస్ట్ టాక్స్. ఎస్, ఈ రోజు మంజు మన కోసం ఒక రెసిపీ చేస్తున్నారు. సో నేను చికెన్ 65 చేశాను లాస్ట్ రెసిపీ. సరే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది చికెన్ 65 చేసావు? ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు వంట రాదా ఏంటి? చేశాను. వంట రాదని కాదు, నేను చెప్పిన రెసిపీ ఎలా చేసావని. నువ్వు చెప్పిన రెసిపీ ఏమి కాదు అది. అంటే నేను సూపర్వైజ్ చేసి అలా చేయి ఇలా చేయదు తర్వాత చేసింది. ఓకే సరే, క్రెడిట్ నీకు కావాలి అంతే కదా. వద్దు. టేక్ ఇట్ టు ఎంజాయ్. ఈరోజు మన కోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో నాకు కూడా తెలియదు కానీ. సరే, ఏమనిపిస్తుంది ఇంగ్రీడియంట్స్ చూస్తున్నావు కదా? స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ ఉంది, క్యారెట్ ఉంది, చీజ్, గార్లిక్, ఓకే బ్రెడ్ కూడా ఉంది. అంటే ఐ థింక్ శాండ్విచ్, బ్రెడ్ అండ్ దిస్ కాంబినేషన్లో అయితే శాండ్విచ్. మరేంటి? బ్రెడ్ పిజ్జా. బ్రెడ్ పిజ్జా. ఓ, బ్రెడ్ పిజ్జా. ఓకే. సో పిజ్జా మామూలుగా మనం బయట నుంచి తెప్పించుకొని తింటాము. అంటే ఎలా చేస్తారు ఏంటి మనకు అంత ఐడియా లేదు కానీ, సో బయట చేసే పిజ్జా అయితే సూపర్గా ఉంటాయి. బట్ హోమ్ మేడ్ పిజ్జాస్ ఏంటి అంటే అంత టేస్టీగా ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో చేసుకుంటే కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ఇంట్లో ఎప్పుడూ చేయలేదు, నాకైతే అస్సలు చేసి పెట్టలేదు. ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను అనమాట. అది ఎక్కడ కనుక్కున్నావు ఏంటి రెసిపీ? చెప్పు, ఎక్కడ చూసాను? ఎక్కడ కనుక్కుంటే ఏంటి? ఇప్పుడు లాస్ట్ టాక్స్ వస్తుంది కదా, అక్కడే కనుక్కున్నాం. ఓకేనా? ఓకే సరే, మన కోసం ఒక రెసిపీ చేస్తాం. దట్టు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా. సో సమ్మర్లో ఇంకా పిల్లలకి మనం ఏదైనా ఒకటి రోజు ఒక స్నాక్ చేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటే ఎక్కువ అడుగుతారు, ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అన్నాడు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే రోజుకు ఒకటి ఆర్డర్ చేస్తారనమాట. సో అందుకని మనం ముందే ప్లాన్డ్గా మనం నేర్చుకొని పెట్టుకుంటే పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, వంట స్టార్ట్ చేసే ముందు బ్రెడ్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి షెఫ్ గారు? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి, ఆయిల్ వేయాలి. నేను ప్రస్తుతానికి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఓన్లీ ఫర్ దీనికి ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి. సో ఫస్ట్ ఏం చేయాలి బుజ్జి? సో ఆయిల్ హీట్ అయిపోయింది, నెక్స్ట్ గార్లిక్ వేయాలి. గార్లిక్ చిన్న చిన్న చాప్ చేసుకున్నాము, ఫైన్ చాప్. సో గార్లిక్ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాము. ఆనియన్ కూడా చాలా చిన్నగా తరుక్కోవాలి. ఆనియన్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ కూడా బాగా చిన్నగా తరుక్కుందాం. క్యాప్సికమ్ తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాము. ఇది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది. క్యాప్సికమ్ గ్రీన్ కలర్, క్యారెట్ ఆరెంజ్ కలర్, ఆనియన్స్. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం వేసుకోవాలి? నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ ఆల్రెడీ మనం కొంచెం బాయిల్ చేసుకున్నాము, సో అందుకే ఇందులో వేసుకోవాలి. ఉడికించిందా? ఉడికించింది. నాకు తెలియకుండా అన్నీ ముందే ప్లాన్ చేసుకొని ఉన్నాడు. మరి టైం అవుతుందండి. అంతే అంతే. అదే స్వీట్ కార్న్ ఒక 60 to 70% కుక్ చేసుకోవాలి, అంటే ఉడికించుకోవాలి. ఉడికించుకొని వేయించుకుంటే ఇంకా చాలా, నాకు తెలిసి చాలా టేస్ట్ ఉంటుంది కదా. మనకి ఫాస్ట్గా అవుతుంది. తర్వాత నెక్స్ట్ టొమాటోస్. ఈ టొమాటోస్ బాగా వేగాలండి ఆయిల్లో. కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి, బ్లాక్ పెప్పర్. సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్, సరిపోయేంత. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనం చీజ్ వేసుకున్నాం. ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో వాట్స్ నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. దీని సైడ్లో మనం కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో
ఇది నేను చేసి పెడతాను, ఓకేనా? సరిగ్గా చేయకపోతే అప్పుడు చెప్పు. సైడ్స్కి కట్ చేయాలి అంతే కదా? ఓకే. సో బ్రెడ్కి అయితే 4 సైడ్స్ నేను కట్ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చపాతీలా రుద్దుకోవచ్చు. ఇదియా? ఓకే. చపాతీలా రుద్దితే మెత్తపడుతుంది కదా? కొంచెం తిన్నగా రావాలి. ఓకే ఓకే. నువ్వు చేయి, నేను చెప్తా. ఇంత సరిపోతుందా బుజ్జి? సరిపోతుంది. ఓకే, చాలా సాఫ్ట్ అయిపోయింది. అలా అన్నీ చేసుకోవాలి. వాట్స్ నెక్స్ట్ బుజ్జి? ఇప్పుడు ఏం చేయాలి? సో బ్రెడ్ ని చపాతీలో రుద్దుకున్నాం కదా, అండ్ స్టఫ్ కూడా బాగా చల్లారిపోయింది. ఈ స్టఫ్ ఇంట్లో పెట్టే ముందు ఆయిల్ మనం హీట్ చేసుకున్నాము. సో కడాయిలో ఆయిల్ వేసుకున్నాము, స్టవ్ ఆన్ చేస్తాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు చపాతీలో అండ్ ఇది స్టఫ్ చేయాలి అంతేనా? బ్రెడ్లో, చపాతీలో కాదు. ఓకే, చపాతీ లాగా బ్రెడ్ మనం చేసుకున్నాం కదా. సో ఈ బ్రెడ్ స్లైసెస్లో ఇది మనం స్టఫ్ చేసుకోవాలి. వెజిటబుల్స్తో అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అందులో స్టఫ్ చేయాలన్నమాట. నువ్వు స్టఫ్ చేస్తావా? ఓకే. ఈ స్టఫింగ్ బ్రెడ్లో వేసే ముందు మనం పిజ్జా సాస్ తీసుకున్నాం కదా, సో బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. సో పిజ్జా సాస్ మనకి బయట దొరుకుతుంది, రెడీమేడ్లో సూపర్ మార్కెట్ దొరికిపోతుంది. సో వాటర్ ఉంది కదా, సైడ్స్కి వాటర్ అంటించుకోవాలి. జున్ను బ్రెడ్ తింటావా? స్పూన్ బ్రెడ్ తింటావా? హాయ్ చెప్తున్నావా వాళ్ళకి? ఇప్పుడు నిద్ర లేసాడు. ఓకే. సో బ్రెడ్ పిజ్జా ఏంటి అని అంటే, సో బ్రెడ్ స్లైసెస్ చపాతీ లాగా రోల్ చేసుకొని స్టఫ్ చేసాం కదా, వెజిటబుల్ స్టఫ్ దీనిలో స్టఫ్ చేసి సో సైడ్స్కి వాటర్ అప్లై చేసుకొని రోల్ చేసుకున్నాం అనమాట. సో ఏంటంటే ఇందులో మనకి పిజ్జా సాస్ అనేది దొరుకుతుంది. సో అది ఫస్ట్ బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసుకోవాలి. ఓకే. సో రోల్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాము. సో ఆయిల్ హీట్ అయిపోయిందా? ఓకే, ఉండు నీకు ఇస్తాను, నీకు ఏం కావాలి? సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి సో మెల్లిగా ఇందులో వేసుకుందాం. సో డీప్ ఫ్రై చేసేసుకున్నాము. వేడివేడిగా ఉంది, సో క్రిస్పీగా ఉంది. ఈ మధ్యలో రెడీ, తినడానికి రెడీ అంటున్నాను. ఇప్పుడే తినద్దు, ఓకేనా? పెద్దయ్యాక తినాలి. సో అది డీప్ ఫ్రై చేసాము. ఇది కొంచెం చల్లారి సర్వ్ చేసేసుకోవాలి. అంతే, బ్రెడ్ పిజ్జా రెడీ. లాస్ట్ మయోనీస్ తో తింటే టేస్టీగా ఉంటుంది. ఓకే, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. వీడు ఆగట్లేదు. బ్రెడ్ పిజ్జా రెడీ. ఫస్ట్ టైం చేసాం కదా, యాక్చువల్లీ కొంచెం టెన్షన్ ఉండింది బ్రెడ్ రోల్ చేసేటప్పుడు అవుతుందా లేదా అని. యాక్చువల్లీ బ్రెడ్ స్లైస్ చాలా చిన్నగా ఉంది, పెద్ద తీసుకుంటే బాగా రోల్ అవుతుంది. సో పెద్ద బ్రెడ్ స్లైస్ తీసుకున్నాం అనుకోండి, స్టఫ్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. మేము చిన్నవి తీసుకున్నాము. సో పెద్దది తీసుకుంటే కొంచెం స్టఫ్ కూడా ఎక్కువ చేయొచ్చు. కానీ రోల్ చేసేటప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక్కటి మాత్రమే పోయింది. మనం 6 చేసాము, 7 చేసాం యాక్చువల్లీ. సో కాదు 6 చేసాము. సో అందులో 5 బాగా వచ్చాము. సో ఒక్కటి పోయింది అంతే. సో రెడీ, టేస్టింగ్ కి రెడీ. సో వేడిగా ఉంది. అండ్ దట్ విత్ కాంబినేషన్ ఏంటి అంటే మయోనీస్ తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆరల్స్ మీ ఇష్టం, కెచప్ తో అయినా టేస్ట్ చేసుకోవచ్చు. బట్ మేమైతే మయోనీస్ తో టేస్ట్ చేస్తాం అనమాట.
ఫస్ట్ నువ్వే తినబుజ్జి, ఫస్ట్ టైం చేసావు కదా. సరే. జున్ను ఈజ్ వెరీ బిజీ ఇన్ ఈటింగ్. బ్రెడ్ తింటున్నాడు జున్ను. హౌ ఇస్ ఇట్ రైట్? సూపరా? చాలా బాగుంది, సేమ్ పిజ్జా ఉంటుంది. పిజ్జా తినట్టే ఉంది. కావాలా? వాడు బ్రెడ్ తింటూ చిన్న ఫీల్ ఇస్తున్నాడు. తీసుకో, బ్రెడ్ తీసుకో. సో ఎలా ఉంది టేస్ట్? సో పైన బ్రెడ్ రోల్ ఉంది కదా, అది చాలా క్రిస్పీగా ఉంది. సో యాక్చువల్లీ అట్లా రోల్ అవ్వడానికి కూడా కొందరు కొంచెం మైదా పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేయడము అలా చేస్తూ ఉంటారు. మేము కూడా ఫస్ట్ అది అనుకున్నాం, కానీ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేసాం. బాగా మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఇవన్నీ అసలు అవసరమే. ఎగ్లో కూడా డిప్ చేసుకోవచ్చు, బట్ ప్యూర్ వెజ్ కాబట్టి ఈరోజు చూపిస్తున్నాం, అందుకే ఏమీ చెప్పలేదు. సో ఇందులో ఆ మసాలా ఉంది కదా, మసాలా కూడా కరెక్ట్గా కుక్ అయింది. సాల్ట్ కానీ ఆ పెప్పర్ కానీ కొంచెం స్పైస్ అండ్ కొంచెం సాల్ట్ తెలుస్తుంది. సో జ్యూసీగా ఉంది లోపల స్టఫ్, అండ్ పైన క్రిస్పీనెస్ అద్దరిపోయింది. నిజంగా పిల్లలు అయితే ఇష్టంతో తింటారండి. ఇది మాత్రం 100% గ్యారంటీ. చాలా నచ్చింది రోజు. ఐ లవ్ ఇట్. నిజంగా బుజ్జి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం వెజిటబుల్స్ వేసాం కదా, క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ స్వీట్ కార్న్ కానీ అన్నీ కూడా మంచి హెల్దీ వెజిటేబుల్స్. హ్యాపీనెస్ చూడు, అన్నీ కూడా హెల్దీ వెజిటేబుల్స్. డైరెక్ట్గా పిల్లలు అయితే ఇవి తినరు, కానీ ఇలా స్టఫ్ చేసి ఇవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి చూడగానే కొత్తగా అట్రాక్టివ్గా ఉంటుంది, తినాలని అనిపిస్తుంది, హ్యాపీగా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు కూడా ఉంటాం మనము. సో ముందు ఇంకా మంచి రెసిపీస్ చూపించడానికి ట్రై చేస్తాము. వి హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతలో కీప్ స్మైలింగ్. జున్ను సే బాయ్. బాయ్.